డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న. గడ్డి మొక్కలు సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉండే ఆకుల్ని, ఈ రకమైన వేర్లు కలిగి ఉండే వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. పీచు వేర్లను కలిగి ఉంటాయి. తర్వాయి ప్రశ్న. పవనాల కదలికకు కారణం. భూమి మీద వేడిమిలో వ్యత్యాసాలు అనేవి కారణం. పవనాల కదలికలకు కారణం. తర్వాయి ప్రశ్న. అసంపూర్ణ పుష్పానికి ఒక ఉదాహరణ. బొప్పాయి. తర్వాయి ప్రశ్న. ప్రోటీన్ల ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే రసాయనిక పదార్థాలు క్రింది వానిలో. కాపర్ సల్ఫేటు, సోడియం హైడ్రాక్సైడ్. ప్రోటీన్ల ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే రసాయనిక పదార్థాలు. తర్వాయి ప్రశ్న. భారతదేశంలోనే పొడవైన రోడ్డు రైలు వంతెన. రాజమహేంద్రవరంలోని గోదావరి వంతెన. తర్వాయి ప్రశ్న. భారతదేశంలోనే సౌరశక్తిని ఎక్కువగా వినియోగిస్తున్న రాష్ట్రం ఏది? గుజరాత్. తర్వాయి ప్రశ్న. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ఉపయోగించే బల్బులు క్రింది వానిలో. కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు. తర్వాయి ప్రశ్న. శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు. శాతవాహన వంశ స్థాపకుడు ఎవరంటే శ్రీముఖుడు. తర్వాయి ప్రశ్న. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం జీవించే హక్కుకు సంబంధించిన దరఖాస్తుకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వవలసిన సమయం 48 గంటలలోపు సమాచారం ఇవ్వాలి. తర్వాయి ప్రశ్న. ద్రాక్ష పండ్లలో గల ఆమ్లం ఏమిటి? టార్టారిక్ ఆమ్లం. తర్వాయి ప్రశ్న. మొక్కల్లో చాలని కణాలు, చాలని నాళాలు కలిగి ఉండే కణజాలం క్రింది వానిలో. పోషక కణజాలం. తర్వాయి ప్రశ్న. ఆహారం కోసం అతిదేయి మొక్కను కూడా చంపగలిగే పరన్న జీవి. కష్కూట. ఆహారం కోసం అతిదేయి మొక్కను కూడా చంపగలిగే పరన్న జీవి ఏదంటే కష్కూట. తర్వాయి ప్రశ్న. సరైన ఆహారపు గొలుసును గుర్తించండి క్రింది వానిలో. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. గడ్డి, తర్వాత మిడత, తర్వాత కప్ప, తర్వాత పాము, గ్రద్ద. తర్వాయి ప్రశ్న. మన నోటిలో ఉండే కొరుకు దంతాల మొత్తం సంఖ్య 8. శ్వాసలు. దక్షిణ భారతదేశంలో నెలకొన్న మహాజనపదం. దక్షిణ భారతదేశంలో నెలకొన్న మహాజనపదం క్రింది వానిలో. అస్మక. తర్వాయి ప్రశ్న. తన సామ్రాజ్యంలోని సామాజిక సమస్యల పరిష్కారానికి ధమ్మ మహాపాత్రలను ఏర్పాటు చేసిన చక్రవర్తి ఎవరు? అశోక చక్రవర్తి. తర్వాయి ప్రశ్న. అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయడాన్ని తప్పనిసరి చేస్తూ 1995లో చట్టం చేసిన భారతీయ రాష్ట్రం. రాజస్థాన్. తర్వాయి ప్రశ్న. జీవించే హక్కును కల్పించిన రాజ్యాంగ అధికరణ. 21వ అధికరణ. తర్వాయి ప్రశ్న. భూమిపై నీటి విస్తరణలో మంచినీటి శాతం సుమారుగా 3%. తర్వాయి ప్రశ్న. కాగిత పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే ముడిసరుకు ఏమిటి?
సుబాబుల్ కలప ఎక్కువగా ఉపయోగించే ముడి సరుకు. తర్వాత ప్రశ్న, భూకేంద్రీకరణ సమస్యను శాంతియుత పద్ధతి ద్వారా భూదాన ఉద్యమం ద్వారా పరిష్కరించాలని భావించిన సర్వోదయ నాయకుడు ఎవరు? వినోబా భావే. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో డివిజనల్ స్థాయి న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. థ్యాంక్ యూ.